మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. తెలుగునాట టెలివిజన్ రంగం అప్పుడప్పుడే పరిచయమైన కొత్తలో యాంకర్లుగా ఎంట్రీ ఇచ్చి స్టార్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకున్నారు సుమ, ఝాన్సీ, ఉదయభాను, శిల్పా చక్రవర్తి. వీరిలో సుమ ఒక్కరే ప్రస్తుతం లైమ్లైట్లో ఉండగా మిగతా వారు అడపదడప మాత్రమే పలకరిస్తున్నారు. ఇక అప్పట్లో వీరి మధ్య వృత్తిపరమైన పేరు ఓ రేంజ్లో ఉండేది. వీరిలో ఉదయభాను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. హీరోయిన్లను మించిన అందం, ఫిగర్తో అప్పట్లో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టారు ఉదయభాను. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా గడిపారు. అయితే ఏమైందో ఏమో కానీ దాదాపు 5-6 పాటు ఆమె బుల్లితెరపై కనిపించలేదు. నిజానికి తెలుగునాట ఇప్పుడు స్టార్ యాంకర్గా వెలుగొందుతున్న సుమా కనకాల కంటే కూడా ఉదయభాను సీనియర్. యాంకరింగ్లో ఆమె ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. నవంబర్ 6, 1972న కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్లో జన్మించారు ఉదయభాను. తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. ఈమెకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. నిజానికి ఉదయభాను తొలుత సినీ రంగంలో ప్రవేశించారు. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి చేతుల మీదుగా 22 ఏళ్ల వయసులో ఆమె ఎంట్రీ జరిగింది. మూర్తి దర్శకత్వంలో వచ్చిన ఎర్ర సైన్యంలో నటించారు. ఆ తర్వాత కొండవీటి సింహాసనం, ఖైదీ బ్రదర్స్, శ్రావణమాసంతో పాటు పలు కన్నడ, తమిళ చిత్రాల్లోనూ ఉదయభాను నటించారు. ఇదే సమయంలో యాంకర్గా టర్న్ అయిన ఆమె ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి ప్రోగ్రాంతో తెలుగునాట గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక జెమినీ టీవీలో వచ్చిన వన్స్ మోర్ ప్లీజ్తో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దివంగత హాస్యనటుడు వేణుమాధవ్తో కలిసి ఉదయభాను చేసిన అల్లరి అంతా ఇంత కాదు. యాంకర్ అంటే ఉదయభాను, ఉదయభాను అంటే యాంకర్ అన్నంతగా ముద్ర వేసుకుంది. ఈవిడ కనిపించని ఛానల్ అంటూ ఏది ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. మిద్దె విజేంద్రమౌళి అనే వ్యక్తిని పెళ్లాడిన ఉదయభానుకు 2 కుమార్తెలు, భూమి, ఆరాధ్య, యువి, నక్షత్ర. ప్రస్తుతం భర్త, పిల్లలతో హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది ఉదయభాను. మధ్యలో యాంకరింగ్కి దూరమైన ఆమె కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్స్ కూడా చేసింది. అయితే గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బీసీ సభలో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చారు ఉదయభాను. తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని బీసీ గళమెత్తడానికి వచ్చానని తెలిపారు. అక్కడితో ఆగిపోతే ఏ గొడవ ఉండేది కాదు. కానీ నేను 5 ఏళ్లుగా ఏ టీవీలో కనిపించడం లేదని మీరు గమనించే ఉంటారని ఉదయభాను అన్నారు. నన్ను తొక్కడానికి ప్రయత్నించదని, కానీ అలుపు లేకుండా పోరాడుతూ మీ ముందుకు వచ్చినని ఆమె చెప్పారు. ఓ ఛానల్లో పాడిన పాట తర్వాత తనకు అవకాశాలు తగ్గిపోయాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉదయభాను వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె పాట ఎవరిని హర్ట్ చేసింది, ఎవరు ఉదయభానుని తొక్కేశారనేది మాత్రం ఆమె చెప్పలేదు. అయితే ఉదయభాను, సింగర్ సునీత మధ్య కోల్డ్ వార్ నడిచిందనే వాదన ఉంది. సునీత ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్లో ఉదయభానుకు అవమానం జరిగిందట. ఈ మేరకు సునీతను ఉద్దేశిస్తూ ఉదయభాను పరోక్ష కామెంట్ చేసింది. అమెరికాలో నిర్వహించిన ఈవెంట్లో సునీత అవమానించిందని ఉదయభాను చెప్పుకొచ్చారు. ఉదయభాను కామెంట్స్పై ఓ ఇంటర్వ్యూలో సునీత కూడా స్పందించింది. ఉదయభానును నేను అవమానించానని ఆమె ఫీల్ అవుతున్న విషయం నాకు అస్సలు తెలియదు. నాతో సరిగ్గా మాట్లాడేది కాదు, పలకరించినా పక్కకు వెళ్ళిపోయేది. తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా చేసిన కామెంట్స్తో నాకు అర్థమైంది నా గురించి ఆమె అలా అనుకుంటుందా అని. నిజానికి నేను ఆ ఈవెంట్కు ఇన్వైట్ చేయలేదు. ఆర్గనైజర్స్ హోస్ట్ చేయడానికి పిలిచారు. ఆ ఈవెంట్లో ఉదయభాను వేదిక మీదకి వెళ్తుంటే నా ఆర్కెస్ట్రా నీరసంగా ఉండే ఓ ట్రాజిక్ మ్యూజిక్ పెట్టారు. దానికి ఆమె హర్ట్ అయ్యారట. అసలు నేను ఉదయభానును అవమానించడానికి, జెలస్ ఫీల్ అవడానికి కారణం ఏముంటుంది? ఉదయభాను తనకు తాను ఏదో ఊహించుకొని నేను అవమానించానని మాట్లాడడం మానేసింది. ఆమె ఇండైరెక్ట్గా చేసిన కామెంట్స్కి మీడియాలో నా పేరు వచ్చింది. అందుకే నేను రెస్పాండ్ కావాల్సి వచ్చిందని సునీత అన్నారు. మొత్తంగా ఉదయభాను, సునీత మధ్య మనస్పర్ధలు తలెత్తాయని వారి కామెంట్స్తో అర్థమవుతోంది. అదే సమయంలో ఉదయభాను కొందరు టార్గెట్ చేశారు. కెరియర్లో తొక్కేశారన్న వాదన కూడా ఉంది. వ్యక్తిగత వివాదాలు ఆమె కెరియర్ని దెబ్బతీశాయి. ప్రస్తుతం ఉదయభాను ఫేమ్ తగ్గింది. గతంలో మాదిరి ఆమెకు ఆఫర్స్ రావడం లేదు. ఓ దశలో ఉదయభాను హీరోయిన్గా కూడా చిత్రాలు చేయడం విశేషం. ఇక ఇండస్ట్రీకి దూరమైన ఉదయభాను అభిమానులకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. మధ్యలో అడపదడప ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ కూడా చేస్తూ కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఉదయభాను తన మొత్తం సమయాన్ని యూట్యూబ్కి అంకితం చేసింది. బుట్టబొమ్మ భోజనం పేరుతో ఫుడ్ వ్లాగ్స్ చేస్తోంది. అచ్చ తెలుగు ఆడపడుచుగా రెడీ అయ్యి
తెలుగింటి వంటకాలను తెలుగువారికి సరికొత్త పద్ధతిలో నేర్పిస్తోంది. ఆమె కట్టుబొట్టు, మాట్లాడే విధానంపై అభిమానులు ఫిదా అవుతున్నారు. మరికొంతమంది రీఎంట్రీ ఇవ్వమని అడుగుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఉదయభాను అంతకుముందు కంటే ఇంకా అందంగా ఉందని నెటిజన్లు బల్లగుద్ది చెప్తున్నారు.